హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను బియ్యం పిండి బెల్లంతోటి మంచి స్వీట్ రెసిపీని అయితే చేస్తున్నాను. చాలా ఈజీ. ఫస్ట్ అయితే దీనికోసం నేను మిక్సీ జార్లోకి 1 కప్పు బియ్యం పిండిని, అదే కప్పుతోటి 1 కప్పు బెల్లం తురుముని, ఇంకా 1 యాలుక్కాయని, 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేశాను. ఆ తర్వాత మరో కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని మరోసారి అయితే గ్రైండ్ చేసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దీనిలోకి ఒక 3 స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను. మనం ఇక్కడ ఆయిల్ బదులు నెయ్యి యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలా యాడ్ చేసుకున్నాక మనం రెడీ చేసుకున్న ఈ పిండిని కూడా యాడ్ చేసుకొని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుకుంటుంది. మధ్య మధ్యలో అయితే ఇలాగా ఒక 2-3 స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇలాగా ఒక 15 నిమిషాలు అయితే ఫ్రై చేశాను. ఇప్పుడు ప్యాన్ నుండి ఈ పిండి ముద్ద కూడా సెపరేట్ అవుతుంది కదా, ఇంకా ఈ టైంలో అయితే స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యిని అయితే అప్లై చేసుకునేసి ఈ పిండి ముద్దని ఈ ప్లేట్లో పెట్టుకునేసి సమానంగా అయితే చేత్తోనే అనుకున్నాను. ఇంకా తర్వాత దీనిపైన అయితే కొద్దిగా ఎండు కొబ్బరి పొడిని కూడా అయితే చల్లుకునేసి ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే అయితే చాక్ తోటి అయితే ఘాట్లు అయితే పెడుతున్నాను. నచ్చిన షేప్లో మనమైతే ఈ ఘాట్లు పెట్టేసుకునేసి చల్లారాక ఈ స్వీట్ని సెపరేట్ చేసుకోవడమే. ప్లేట్ నుండి కూడా ఈజీగా అయితే వస్తుంది. ఇంతే అండి, చాలా ఈజీ కదా. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బాయ్.